హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొనగాని మౌనిక రాజ్ని. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మేము సంక్రాంతి వీడియో తీస్తాము ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తోని అందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్తో తీసాము. సో సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అందరంతో తీసిన మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మా ఫ్రెండ్స్, అంకులు, ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అన్నట్టు వాళ్ళు ఇలా అందరం కలిసి చాలా చక్కగా రెడీ, ట్రెడిషనల్గా రెడీ తీసాము. మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. కెమెరామెన్ అంటుండు బయట నుండి లోపలికి రండి అందరు కలిసి అని చెప్తుండు. ఓకే అని మేము చెప్పాము. అతను చెప్తున్నాడు మాకు ఎలా రావాలో అని. ఓకే, మేము అలానే వస్తామని మేము చెప్తున్నామండి. ఇలా ఇద్దరిద్దరు జంటగా రండి అని చెప్పాడు. మేము అసలు వీడియో తీస్తుంటే కాలనీ మొత్తం మమ్మల్ని చూస్తున్నారండి. మాకు అసలు మేము ఎవరిని పట్టించుకోలేక కానీ లాస్ట్లో చూసామండి. అందరు వామ్మో ఇంతమంది వచ్చి చూస్తున్నారా అని. కాలనీ మొత్తం అందరు బయటకు వచ్చి మమ్మల్ని చూస్తున్నారు. చూడండి, మా ఫ్రెండ్స్, వదిన వెళ్తుంది. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి తీసేసరికి వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందండి. అప్లోడ్ చేసామండి ఆల్రెడీ వీడియోని. అందరు బాగుంది అని కూడా కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చూడండి, ఇలా ఒక పెద్ద ముగ్గేసామండి మా ఫ్రెండ్స్ మేము కలిసి. ఇలా డెకరేషన్ కూడా చేసాము, చాలా చక్కగా అలంకరించాము. అసలు టైం లేకుండా అండి మేము వీడియోస్ తీసుకున్నామంటే. ఆ కెమెరా వాళ్ళు కూడా చాలా లేట్గా వచ్చారు. లేట్గా వచ్చేసరికి అసలు వీడియో తీయడం సరిపోలేదు. కానీ అప్పటికి హ్యాపీ. అప్పటి వరకు అయితే చాలా బాగానే తీసాము. అంటే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు టైం అనేది తెలియలేదు. మొత్తం పండగ వాతావరణం, కాలనీ మొత్తం పండగ వాతావరణం లాగా అనిపించింది. చూడండి, అతని కెమెరామెన్ చెప్తున్నాడు మీరందరూ ఎలా రావాలి అని. మాకు ముందు ప్రిపేర్ చేస్తున్నాడు. లేదు, జంటలుగా రండి, ఇలా రండి అని చెప్తున్నాడు. సో మేము అది చెప్పే ముచ్చట్లు వింటున్నామండి. అందుకే ఇలా గేట్ దగ్గర నిల్చున్నాము. ఇలా చూడండి, అందరం జంటలుగా నిల్చున్నాము. పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు కూడా చాలామంది వచ్చారు, కానీ అందులో గేట్లో సరిపోవడం లేదని ఇద్దరే నిల్చున్నారు. నైసి ఇలా అందరం మంచిగా హ్యాపీ అనిపించింది. చూడండి, అతను ఇలా చెప్తున్నాడు మీరు ఇలా రండి, సైడ్ నుండి ఒకరు, ఇటు నుండి ఒకరు కాకుండా అందరు స్ట్రేట్గా రండి అని. చూడండి, ఈ ఆంటీ వెళ్తుంది. ఆంటీ వెళ్ళాక అందరం కలిసి వస్తాము. మేము అలా కాసేపు అంటే ఒకరికొకరు ముచ్చట్లు ఆడుకుంటూ అందరు కలిసి రండి జంటలు కానీ అతను చెప్పాడు. అందుకోసమే మేము ఒకరు చూసుకుంటూ ఇలా ముచ్చట్లు పెడుతున్నామండి. చూడండి, వీడియో కోసం ఇలా ఒక్కొక్క స్టెప్స్ అంటే ఒక్కొక్క బిట్స్ లాగా వాళ్ళు వీడియో తీసుకున్నారండి. మేము ఒక స్టెప్ ఏమంటే ఇలా వేస్తున్నాం, అటు కొందరం ఇటు కొందరం ఉండి. తర్వాత ఇలా తిరుగు అని చెప్పారు. చూడండి, తిరుగుతున్నాము. ఇలా తిరుగుతుంటే ఎవరికొవరు తగిలి పడుతామేమో అని మేమేమో అనుకుంటూ నవ్వుతున్నాము ఇవి తిరిగేటప్పుడు. చూడండి, తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఇలా పొయ్యి పెట్టాలి, కుండ పెట్టి వంట చేయాలి అని చెప్పారు. సరే అని మేము కూడా ఇలా చేస్తూ మా ఫ్రెండ్స్ మేము చాలా ముచ్చట్లు ఆడుకుంటూ చాలా ఫన్నీగా చేసాము. ఒకరికొరం చాలా జోక్స్ వేసుకుంటూ. అసలు ఆ రోజు టైం తెలియలేదు. అసలు మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కాలేదు. చూడండి, తర్వాత ఇలా భోగి దగ్గర కొంచెం ఒక చిన్న స్టెప్ ఏమనంటే ఇలా వేసాము వీడియో కోసం అండి. చూడండి, ఇక పొయ్యి పెట్టి అలా వంట చేయమని చెప్పినందుకు మా ఫ్రెండ్ మాత్రం దాన్ని గరిటతో తిప్పుకుంటూ టేస్ట్ చూడు మౌనిక అని నాకే పెడుతుంది. అందులో ఏం లేకపోయినా సరే సూపర్ ఉంది అని నేను చెప్తున్నాను. వద్దుంటే వినడం లేదు అసలు. అక్కడేమో ఫోటోగ్రాఫర్ ఆ షూట్ కోసం వీడియో వస్తలేదని 2-3 టైమ్స్ తీపిచ్చాడు. ఆ 2-3 టైమ్స్ నాకు పెడుతుంది ఎలా ఉంది చూడు అని. నాకేమో ఫుల్ నవ్వు వచ్చింది. చూడండి, ఇక తర్వాత లాస్ట్లో ఓ రేగు పండు పెట్టింది. చూడు మౌనిక ఇలా ఉందంటే బాగుందక్క అన్న. బట్ నేనేమంటున్నా అంటే అందులో పురుగులు ఉంటాయి, చూడక ముందుకే పెడుతుంది అని నేను చెప్తున్నాను. చూడండి, ఇలా అయితే వీడియో తీస్తున్నాము. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మాత్రం బాగా వచ్చింది. మళ్ళీ పెడుతుంది, వద్దు అంటే వినడం లేదు. ఈ టైం పాస్కి తినమంటుంది. వద్దక్క అని ఏం చెప్తే కూడా అస్సలు వినడం లేదు. ఓకే, ఇక మాకు మేము ముచ్చట్లు ఆడుకొని ఫన్నీగా అన్నీ మొత్తం ఆ రేగుపళ్ళు వాటి కోసం తీసుకొచ్చారు, మా కోసం తీసుకొచ్చిన అర్థం. తర్వాత నెక్స్ట్ ఇలా భోగి చుట్టూ తిరుక్కుంటూ ఒక చిన్న స్టెప్ వేయమని చెప్పాడు.
అతను తీసిన వీడియో మాత్రం నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంతమంది మాత్రం చాలా బాగుందని చెప్పారు. చూడండి అతనికి వచ్చేదాకా మేము నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాము డ్యాన్స్. ఇక ఇలా తర్వాత నెక్స్ట్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ పాప మాత్రం అస్సలు వినట్లే, నేను చేస్తా నన్ను ఎందుకు తీసుకోవట్లే అని. కానీ బాగా డ్యాన్స్ చేస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే, చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. చూడండి ఎంత చక్కగా వేస్తుందో డ్యాన్స్, అసలు మాకైనా రాదు. అప్పుడప్పుడు నేర్పిస్తుంది ఆంటీ, ఎట్లా వేయద్దు ఇట్లా వేయద్దని వాళ్ళ మమ్మీకి నాకు ఇద్దరికి కలిసి నేర్పిస్తుంది. చూడండి అతను తీసుకున్న వీడియోనే తీసుకున్నాడు ఇలా, నేను ఎంతసేపు ఇక సరిపోద్దిలే అని చెప్పాను. ఇంకా అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యి ఫ్రెండ్స్, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.